ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మనం ఏ కార్డు గురించి చూడబోతున్నామంటే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ స్మార్ట్ అండ్ క్రెడిట్ కార్డ్. ఇది ఒక ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్. మీకు ఒక చాలా తక్కువ యాన్యువల్ ఫీజులో మీకు ఈ కార్డ్ వచ్చేస్తుంది. సో అది కాక దీంట్లో యాన్యువల్ వేవర్ కానీ ఇలాంటి చాలా ఆఫర్స్ ఉన్నాయి. మీకు రెన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ ఉంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అవేంటి ఒకసారి చూసేద్దామా? సో ముందుగా అయితే నాకు ఈ కార్డు నేను ఆల్రెడీ ఇది రీసెంట్గానే అప్లై చేశాను. నాకు ఈ మధ్య వచ్చింది. సో కొన్ని ఇమేజెస్ నేనైతే ఇవి మీకోసం తీసుకున్నాను. ఇక్కడ మీకు పోస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే సో మీకైతే మీరు చూస్తుంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు ఇది ఒక ఎంట్రీ లెవెల్ కార్డ్. మీకు ఇది చాలా లోయెస్ట్ జాయినింగ్ ఫీజు వచ్చేసి మీకు ఆ లోయెస్ట్ జాయినింగ్ ఫీజు ఎంత అనేది నేను మీకు తర్వాత మనం చూద్దాము. సో దీంట్లో మీకున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే మీరు కానీ 10,000 రూపాయలు కానీ 90 డేస్లో స్పెండ్ చేయగలిగితే మీకు ఒక 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. సో అలాగే మీరు అమెజాన్లో కూడా కొన్ని వోచర్స్ వస్తాయి. ఎలాగంటే మీరు ప్రతిసారి 1.2 ల్యాక్స్ కానీ 1.8 ల్యాక్స్ కానీ 2.4 ల్యాక్స్ కానీ మీరు ఈ కార్డ్ మీద స్పెండ్ చేస్తూ ఉన్నట్టయితే మీకు అమెజాన్స్ వోచర్స్ కూడా వస్తాయి. ఆ అమెజాన్ వోచర్స్ అనేది కూడా మనం తర్వాత బెనిఫిట్స్లో చూద్దాం. అలాగే మీరు ఎవ్రీ 50 రూపీస్కి మీరు స్పెండ్ చేసేదానికి ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది. ఈ రివార్డ్ పాయింట్ సిస్టంలో నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. మీరు మిగతా ఏ కార్డులో అయినా తీసుకోండి, అప్రాక్సిమేట్గా మీరు 200 రూపీస్ స్పెండ్ చేస్తే ఇన్ని పాయింట్స్ వస్తాయి, లేకపోతే 150 రూపీస్ స్పెండ్ చేస్తే ఇన్ని పాయింట్స్ వస్తాయి అన్నట్టు. బట్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. ఇంకొకటి వచ్చేసి చాలా చాలా బాగా అనిపించింది నాకు ఈ రివార్డ్స్ పాయింట్ అన్ని. ఇవేంటంటే యాక్సలరేటెడ్ రివార్డ్స్ అనమాట. మీరు ఇదే కార్డ్ని మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఉబర్లో కానీ యూజ్ చేస్తే మీకు 10 టైమ్స్ ఎక్కువ. అంటే మీరు 50 రూపీస్కి 1 పాయింట్ వస్తే అదే 50 రూపీస్ మీరు ఈ ప్లాట్ఫామ్స్లో కానీ యూజ్ చేస్తే మీకు 10 టైమ్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఎవ్రీ 50 రూపీస్కి ఆల్మోస్ట్ 10 పాయింట్స్ అనమాట. అదే 5 టైమ్స్ పాయింట్స్ వస్తాయి. కాకపోతే కొన్నిట్లో లిమిటెడ్గా మీకు పేటిఎం వ్యాలెట్ కానీ స్విగ్గీ కానీ బుక్ మై షో కానీ సో ఇలాంటి వాటి మీద మీకు ఓన్లీ 5 టైమ్స్ ఇస్తున్నారు. సో ఇది చాలా సూపర్ అండి సీరియస్లీ చెప్పాలి అంటే. సో ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన కార్డ్ ఇది. మీకు రివార్డ్స్ పాయింట్స్ కోసం యూజ్ చేయాలి అంటే మాత్రం సో నాకు తెలిసి దీన్ని కన్నా బెస్ట్ ఇంకోటి లేదని అయితే నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సో మోర్ ఓవర్ మీకు అలాగే ఇంకా మైల్ స్టోన్ బెనిఫిట్స్ చూసుకుంటాం, చూద్దాం తర్వాత. అలాగే మీకు ఎలిజిబిలిటీకి వచ్చేసరికి సో ఇది చాలా కామన్ ఎలిజిబిలిటీ క్రైటీరియానే. బట్ దీంట్లో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది కొన్ని సెలెక్టెడ్ సిటీస్లో మాత్రమే ఉంది. సో మీరు లైక్ ఆల్ మెట్రో సిటీస్, సో అవి కాకుండా ఇంకో కొన్ని సిటీస్ ఉన్నాయన్నమాట. ఆ సిటీస్లో మాత్రమే యాజ్ ఆఫ్ నో ఇది అప్రాక్సిమేట్లీ ఒక 18 సిటీస్ 17 సిటీస్ అనుకోవచ్చు. సో ఇదొక్కటి దీంట్లో మైనస్ అనిపించింది నాకైతే. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత మీ శాలరీ క్రైటీరియా కానీ మీ మీ ఇన్కమ్ క్రైటీరియా మ్యాచ్ అయినా కూడా మీకు క్రెడిట్ హిస్టరీ లేకపోతే ఈ కార్డు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. సో ఇదొక్కటి కొంచెం నెగిటివ్ పాయింట్ అనిపించింది నాకైతే. మీరు ఆబ్వియస్లీ మీ ప్యాకేజ్ శాలరీ ఎక్కువ ఉండొచ్చు, మీ ఇన్కమ్ ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన దానికన్నా. బట్ మీకు ఏదైనా గుడ్ క్రెడిట్ హిస్టరీ లేదంటే ఇంతకుముందు మీరేం ప్రీవియస్ లోన్స్ తీసుకోకుండా ప్రీవియస్ క్రెడిట్ కార్డ్స్ ఏం లేకుండా ఉన్నట్టయితే జనరల్గా మీ క్రెడిట్ స్కోర్ అంతా ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు ఈ డిక్లైన్ అవ్వడానికి కొంచెం రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఫీజెస్ అండ్ ఛార్జెస్ వచ్చేస్తే సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు మీకు ఇది లోయెస్ట్ ఎంట్రీ సో 495 రూపీస్ ప్లస్ జిఎస్టీ. అది కూడా చెప్పాను కదా, మీకు యాన్యువల్ ఫీ మొత్తం వేవ్ ఆఫ్ అయిపోతుంది. మీరు ఒక 40,000 రూపీస్ కానీ ఒక 1 ఇయర్లో స్పెండ్ జనరల్గా మీ క్రెడిట్ కార్డు ఉంటే 40,000 రూపీస్ స్పెండ్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. మీరు అంత స్పెండ్ చేయగలిగితే ఆబ్వియస్లీ మీ ఫీజు మొత్తం వేవ్ ఆఫ్ అయిపోతుంది. అలాగే మీరు జనరల్ ఇంట్రెస్ట్ రేట్స్ చూసుకుంటే సేమ్ కామన్గా అన్ని కార్డ్స్ ఉన్నట్టే ఉన్నాయి 3.5% పర్ మంత్. మీరు ఏదైనా ఈఎంఐ తీసుకున్నారనుకోండి, ఇన్ కేస్ మీ పర్చేజ్ని ఏదైనా ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నారనుకుందాం, అలాంటప్పుడు మీకు క్లోజింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు, జీరో ఉంటాయి. దీంట్లో చాలా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే వేరే బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్లో ప్రతి వోచర్ని మీరు ఏదైనా రివార్డ్ పాయింట్స్ని కానీ రిడీమ్ చేసుకోవాలనుకుంటే జనరల్గా 99 రూపీస్ పర్ జిఎస్టీ ట్యాక్సెస్ ఉంటాయి. బట్ దీంట్లో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎనీ టైం ఎన్ని పాయింట్స్ అని రిడీమ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.